ఒకవేళ యుద్ధం నివారణ అయితే యుద్ధం వస్తే భారతదేశానికి ప్లస్ మైనస్ల గురించి మాట్లాడుకోవాలంటే మనం ఏం మాట్లాడుకోవాలి? ఒకటండి, ఇప్పుడైనా యుద్ధం వస్తే కొంత నష్టం ఇరువైపులా ఉంటుంది. అయితే ఎంత నష్టం ఏ దేశానికి జరిగింది అనేది చాలా విలువైనటువంటి ఇది. గతంలో 3 యుద్ధాలు జరిగినాయి అన్నారు పాకిస్తాన్తో. ఆ 3 యుద్ధాల్లో ఎంత నష్టం జరిగింది? మనకి ఎంత నష్టం జరిగింది, పాకిస్తాన్కి ఎంత? కానీ అప్పుడు ఉన్నటువంటి దౌత్య నీతి, మనం అంత పటిష్టమైన దౌత్య నీతి లేదు వేణుగారు. ఎందుకనంటే 3 సార్లు గెలిచినా మనం 3 సార్లు ఏమీ పొందలేకపోయాం. ఇప్పుడు 1971 వార్లో 90,000 మంది పాక్ సైనికుల్ని పట్టుకున్నాం. మళ్ళీ తిరిగి అప్పచెప్పాం, బిర్యానీ తినిపించి మరి. అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి టైంలో మనం కరాచీ దాకా భయం. కరాచీ దాకా ఇంకొక 10 కిలోమీటర్లలో కరాచీ ఉండింది. కరాచీ లైట్లు కనిపిస్తుండే మన సైనికులకి. అప్పుడు ఆపమన్నారు. అప్పుడు దాకా మనం ఆక్యుపై చేసినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది వాళ్ళకి మళ్ళీ తిరిగి అప్పచెప్పాం. బట్ వాళ్ళు ఆక్యుపై చేసిన కాశ్మీర్ మట్టికి రావట్లేదు బయట. ఇప్పుడు అడగలేదు మనం. సరే, ఆనాటి ఇతర దేశాల ఒత్తిడులు, ఆనాటి పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దేశం పైన మిగతా దేశాల ప్రెషర్ అయితే ఏ దేశం నుంచి లేదనిపిస్తుందా? ప్రెషర్ ఉన్నా తీసుకునేటటువంటి నాయకత్వం కాదు. ఒక విషయం బాగా అర్థం చేసుకోండి వేణుగారు, భారతదేశంతో ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి అవసరం ఉంది. కారణం, ఇది చాలా బిగ్గెస్ట్ మార్కెట్, నంబర్ 1. నంబర్ 2, ఇట్స్ ఏ గ్రోయింగ్ ఎకానమీ. అండ్ నంబర్ 3, పొలిటికల్గా స్టేబుల్గా ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు ఇటువంటి భారతదేశాన్ని ఎవడు వదులుకుంటాడు చెప్పండి? చైనా మీతోటి గొడవలు పెట్టుకుంటే ఏం జరిగింది? చాలా ఆంక్షలు విధించాం మనం. దానివల్ల దాదాపు 34% సంథింగ్ వాళ్ళకి ఆదాయం లాస్ అయింది. కొంతమంది సింధు జలాలను ఆపటం పైన కామెంట్ చేస్తున్నారు, అయ్యో పాప సింధు జలాలను ఆపటం ఏంటని. కొంతమంది అయ్యో ఏందండి, అయ్యో అయ్యో చెప్పుతో కొట్టాలి అలాంటి కొడుకుల్ని. అదే కొంతమంది ఏంటంటే కొంత సెలబ్రిటీలు, మన ప్రకాష్ రాజ్ లాంటి మాట్లాడుతూ వాడొక ఎదవా, అఫ్ కోర్స్ ఇండియన్ అంటే వాడొక ఎదవా అని ఒప్పుకున్నట్ట మీరు? అయ్యో మీరు కాదండి, పాకిస్తాన్కి సంబంధించిన యాక్టర్లను బ్యాన్ చేయడం ఎందుకు, వాళ్ళ సినిమాలు ఆడితే కదా జనాలు 3 తెలిసింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముందు పోయి బట్టలిప్పుకొని ఎగరమానండి ఆడ. ఓకే, దేశం ఒక శత్రు దేశంతో యుద్ధం జరుగుతుంటే ఏం మాట్లాడుతున్నారు? నటులకు మాత్రం దేశం పట్ల నిబద్ధత, బాధ్యత ఉండాల్సిన అవసరం లేదా? వీళ్ళు ఏమన్నా విశ్వమానవులా, బొడ్డుగాళ్ళు? అదే పాకిస్తాన్కి సంబంధించిన సినిమాల్ని బ్యాన్ చేశారు, నటులున్న సినిమాలు బ్యాన్ చేశారు కదా, ఆ విషయంలో మాట్లాడారు. అవును సార్, ఎందుకు చేయకూడదు సార్? అవును, చేయాలి. ఎందుకు చేయకూడదు అంటే, నీ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని వాళ్ళు వచ్చి బాంబులు పేల్చి చంపొచ్చు, నువ్వు మాత్రం నీళ్ళు ఇయ్యాలా వాడికి, వాళ్ళు నీ దేశం నుంచి పంపించకూడదు. ఏం మనుషులండి వీళ్ళు? దేశద్రోహులు సార్ వీళ్ళు. దేశంలో ఉంటూ దేశపు తిండి తింటూ దేశపు గాలి పీలుస్తూ అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ దేశం యొక్క దీన్ని కోరుకునేటటువంటి దుర్మార్గులు వీళ్ళు. ఫ్రీడమ్ ఎక్కువైందంటారా? ఫ్రీడమ్ ఎక్కువైంది కాదు, చెప్పుతో కొట్టేవాళ్ళు లేక. ఒక్కసారిగా నీకు గట్టిగా ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళ మీద ఉక్కు పాదాన్ని మోపింది అనుకోండి, నోరెత్తరు. లేకుంటే ప్రతివాడికి ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ బడ్డుబడుద్దాయిలు. ఏం మాటలు మాట్లాడాలో తెలియదు. నువ్వు నటుడివి అయితే, ఎస్ నువ్వు నటుడివి, గొప్ప నటుడివి అయితే. అఫ్కోర్స్ ఈ దాడుల సమయంలో కూడా సోషల్ మీడియా పైన కూడా మానిటరింగ్ ఉందన్న. ఒకవేళ సోషల్ మీడియాలో నేనే లిస్ట్ ఇస్తా, మన తెలుగు మీడియాలో ఎంతమంది ఉన్నారు అనేది నేనే లిస్ట్ పంపిస్తాను. వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, దేశానికి వ్యతిరేకంగా, సైన్యానికి వ్యతిరేకంగా డిమారలైజ్ చేస్తూ ప్రజల్ని ఉండేటటువంటి మీడియా హౌసెస్ ఏమున్నాయో వాటి అన్నిటి గురించి లిస్ట్ నేను ఇస్తాను ప్రభుత్వానికి. ఇట్లాంటి సమయంలో ఎట్లాంటి చర్యలు ఉండవచ్చు అంటారు? సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలిన వాళ్ళకి కానీ, లేకపోతే దేవుని దేశంపై లోపలేస్తారు. తర్వాత సంగతి, దిస్ ఈజ్ ప్రకటించని ఎమర్జెన్సీ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి,
ఎమర్జెన్సీ మీకు తెలియదు, మీరు పుట్టలా, మేము అవును పుట్టాం, అవునవును. మాకు తెలుసు. అది ప్రకటిత ఎమర్జెన్సీ. ఏం చేశారు సార్ ఆ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు? ఎలాంటి వాతావరణం ఉంటుంది అసలు? ఎలాంటి వాతావరణం ఏముండదు. ఇంకా రాజ్యాంగ హక్కులు. హక్కులు అండ్ వ్యవస్థలు ఇవేమి, వాటికి ఏ హక్కులు ఉండవు. వాట్ ఎవర్ యు సే దట్ ఈస్ ద ఫైనల్. మీసా అని ఒక చట్టం ఉండేది. వీడు ఉన్నాడు కదా లల్లూ ప్రసాద్ యాదవ్. లల్లూ ప్రసాద్ యాదవ్ని జైల్లో వేశారు అప్పుడు. ఓకే. జైల్లో వేస్తే వాడికి న్యూస్ వచ్చింది, ఏది ఇంటి దగ్గర నుంచి. ఏమని న్యూసో తెలుసా? చెప్పండి. నీ కూతురు పుట్టింది అని. కూతురు పుట్టింది అని న్యూస్ వచ్చింది సార్. అప్పుడు ఆయన చుట్టూ ఉన్న అందరూ రాజకీయ నాయకులే కదా, అవును. వాళ్ళందరినీ ఏం పేరు పెడితే బాగుంటుంది అని అంటే, ఈ సమయంలో పుట్టింది కాబట్టి మీసా భారతి అని పేరు పెట్టమన్నారు. ఆమె పేరు మీసా భారతి. ఓకే. కానీ ఈ ఎదవ గడ్డి తింటూ ఈరోజు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఎవడైతే ఏ పార్టీ అయితే ఆయన దిశపై జైల్లో దోసిందో ఆ పార్టీతో కలిసి పనిచేస్తున్నాడు. ఇది చాలా క్రూషియల్ పీరియడ్ వేణుగారు. ప్రతి భారతీయుడు ప్రభుత్వంతో సైన్యంతో కలిసి నిలబడాల్సినటువంటి ఇది సమయం. ఒకనాటి కాలం. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. చెప్పండి. వరదలు వచ్చినప్పుడు అండ్ తుఫాన్లు వచ్చినప్పుడు మాకు తెలుసు ఎన్టీ రామారావు గారు జోలు పట్టుకొని ఇదయ్యారు. అండ్ ఇట్లా యుద్ధాలు వచ్చినప్పుడు ప్రజల సహాయాన్ని అర్థిస్తూ అప్పుడు ప్రజలు స్వతంత్రంగా డబ్బులు ఇచ్చారు. అవును. ఇప్పుడు ఎవరు జోలు పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఒక పిలిపిస్తే అకౌంట్స్కి వెళ్ళిపోతాయి కావాల్సినంత డబ్బు. అండ్ మనది 5th ఎకానమీ ప్రపంచంలో. కాబట్టి అటువంటి పరిస్థితి ఏమి ఉండదు. మనం సేఫ్గానే ఉన్నాము. అండ్ కొంత నష్టం జరుగుద్ది, జరగనేయండి. ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పడు. ఓకే. ఈసారైనా అదే, ఒకవేళ మనం ఆశించకూడదు యుద్ధం అనేది, ఒకవేళ వస్తే కనుక ఆశించడంలో తప్పు లేదండి. సి, వార్ ఈజ్ ఫర్ వాట్? అది వార్ ఈజ్ ఫర్ పీస్. వార్ ఈజ్ ఫర్ పీస్ సార్. ఏంది చాలా మీకు విచిత్రంగా అనిపించవచ్చు ఇది. కానీ ఇప్పుడు నువ్వు ప్రతిరోజు వాడేం చేస్తాడో అని భయంతో చచ్చేదానికంటే వాడికి ఏమి చేయకుండా వాడిని ఇచ్చేస్తే నువ్వు హాయిగా నిద్రపోతావుగా, ప్రశాంతంగా ఉంటావుగా. సో పీస్ వార్ ఈస్ ఫర్ పీసా కాదా? ఎస్. ఇప్పుడు ఫైనల్గా ఈ ఉన్న వాతావరణంలో ఇక ముందు మీ ప్రిడిక్షన్ ఏమంటారు? ఏం జరగబోతుంది అంటారు? ఏం జరిగే అవకాశం ఉందనేది మీ అంచనా? సార్ ఈసారి అంటే ద వే గవర్నమెంట్ ఈజ్ రెస్పాండింగ్, ప్రభుత్వం రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఇది ఇంతటితో ఆగేది కాదు. అండ్ చాలా పెద్ద దెబ్బ. ఇంకొక 50 సంవత్సరాలు పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ మన భారతదేశం వాళ్ళకి గుణపాఠం నేర్పిస్తుంది. భారతదేశం మీదకి రావాలి, భారతదేశాన్ని గురించి చెడుగా ఆలోచించాలి అంటేనే భయపడేటటువంటి పరిస్థితిని ఖచ్చితంగా భారతదేశం తీసుకొని వస్తుంది. అఫ్కోర్స్ మీరు అన్నట్టు జరగాలని, అలానే ప్రతి ఒక్క భారతీయుడు కోరుకునే విధంగా అడుగులు పడాలని కోరుకుందామండి. జై హింద్. జై హింద్, జై మా భారతి.